హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు, మీ మొక్కలు అన్నీ బాగున్నాయా? మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ మనం మొక్క పెరగాలంటే మనకు సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఆ సాయిల్‌లో మనకు తెలియకుండా చాలా వరకు కొన్ని ఆహ్, పురుగులు, చిన్న చిన్న పురుగులు, కంటికి కూడా కనపడని పురుగులు ఉంటాయి. అవి చాలా నిశితంగా చూస్తే గాని తెలియవు. అటువంటి పురుగుల గురించి ఈరోజు నేను వివరంగా చెప్తాను. మరి దాన్ని పరిష్కారం ఏంటి అన్నది కూడా చెప్తాను. చూడండి. ఇవి తెల్లగా ఉంటాయి. అస్సలు కనపడవు. దీన్ని నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోండమ్మా. నాకు సపోర్ట్‌గా ఉండండి. మీకు డెఫినిట్‌గా మంచి విషయాన్నయితే నేను చెప్తాను. కలబొల్లి మాటలు, లేనిపోనివి చెప్పను. టైం సేవ్ చేసుకునే విధంగా మనం గార్డెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు గదా! ఆ పురుగులు నేను చాలా వరకు జూమ్ చేస్తేనే కనపడినాయి. వైట్‌గా ఉన్నాయి గదా! అవి మామూలుగా మనకు కనపడవు. వీటిని మనం అరికట్టాలంటే ఏం చేయాలి? సమర్థవంతంగా అరికట్టవచ్చు. కొన్ని మన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల. మరి ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ముందు మనం ఏం చేయాలంటే సాయిల్‌లో నేనెప్పుడూ వాడుతుంటాను కదా! మనము బుగ్గి వంట చేసినాక వచ్చే బూడిద, పొయ్యి బుగ్గి అంటారు కదా! ఆ బుగ్గిని నేనెందుకు వాడతానంటే దీనికోసము వాడుతూ ఉంటాను. ఇలాంటి పురుగులనన్నిటిని మనము అరికట్టవచ్చు. రూట్స్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండే విధంగా ఇవి అరికట్టబడతాయన్నమాట. అలాగే బొగ్గులు ఉంటే చొక్క కోల్స్ అంటారు కదా! బొగ్గులను మనము బాగా పొడి చేసేసి ఆ పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకు సమర్థవంతంగా పనిచేసేది ఏంటంటే నీమ్ కేక్ పౌడర్. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నీమ్ కేక్ పౌడర్‌ను మనము మొక్క నాటేటప్పుడు కలుపుకొని తర్వాత 3 నెలలకు ఒకసారి కూడాను కొంచెము ఆ మొక్క మొదల్లో వేస్తే చాలా బావుంటుంది. మరి ఇది అన్నమాట విషయము. గార్డెనింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఛానల్‌కి సపోర్ట్‌గా ఉండండి. అలాగే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తూ ఉండండి మీ గ్రూప్స్‌లో. అందరూ బాగుండాలి. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్. ఆరోగ్యమే మహాభాగ్యం.